హాయ్ అండి, వెల్కమ్ టు మిల్కీ ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు నేను చూపించే రెసిపీ ఎండి చేపల సెంచిగురు. ముందుగా ఎండి చేపలను కట్ చేసుకొని నీట్గా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత గిన్నె తీసుకొని ఆయిల్ ఏమి వేయకుండా ఎండి చేపల్ని అలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఉప్పు నిమ్మరసం వేసి కలిపి 2 times 3 times కడుక్కొని పక్కన ఉంచుకోవాలి. అలా పక్కన ఉంచుకున్న తర్వాత మంచిగా గిన్నె తీసుకొని 2 గిన్నెలు ఆయిల్ పోసి ఆనియన్ పచ్చిమిర్చిని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. కొంచెం ఉప్పు వేసుకోండి, ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి. తర్వాత కొంచెం 1 స్పూను పసుపు వేసుకోండి. పసుపు వేసిన తర్వాత ఎండి చేపలు కూడా వేసి ఆయిల్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. అప్పుడే ఆ స్మెల్ అనేది ఉండదు, బాగుంటుంది టేస్ట్. తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోండి. అల్లం కూడా మగ్గిన తర్వాత 2 స్పూన్ల కారం వేసుకోండి. కారం కూడా మగ్గి అడుగంటకుండానే కొద్దిగా వాటర్ పోసుకోండి. వాటర్ పోసి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మంచిగా ఉడికేటప్పుడే చింత చిగురుని చూసుకొని నలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అలా పక్కన పెట్టుకున్న తర్వాత చింత చిగురు వేసుకొని ఎండి చేపల కూరలో మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మూత తీసి మసాలా వేసుకుంటే చింత చిగురు ఎండి చేపలు రెడీ. కారం కొంచెం ఎక్కువ వేసుకోనండి, ఎవరు ఎంత కారం తినుకుంటే అంత తినండి. అది నీసు కూర కాబట్టి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. కొద్దిగా ఆయిల్ కూడా ఎక్కువే ఉండాలండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.